హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్. ఈరోజు మీకు ఆస్ట్రేలియన్ ప్యారోట్స్ బజ్జీస్ ఒక బ్రీడింగ్ ప్రోగ్రెస్ అని చూపిస్తాను. వీటిని చాలామంది లవ్ బర్డ్స్ కూడా అంటుంటారు. ఇంకా మీకు ఈ వీడియోలో మనం చిక్స్ని చనిపోకుండా ఎలా షిఫ్ట్ చేసుకోవాలి, ఎలా చేంజ్ చేయాలి అని మొత్తం వీడియోలో చూపిస్తుంటాను. మధ్య మధ్యలో చూస్తుండండి. అదేవిధంగా వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది మన దగ్గర బర్డ్స్ అనేవి ఎలా బ్రీడింగ్ చేస్తున్నాయి. ఇంకా ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్టయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ బటన్ నొక్కండి. ఇందులో మీరు బర్డ్స్తో ఎలా బ్రీడింగ్ తీసుకోవాలి, వాటిని ఎలా కేర్ చేయాలి, ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అని చూపిస్తుంటాను. ఇంకా ఎప్పుడైనా కానివ్వండి బర్డ్స్ ఉంచినప్పుడు మీరు కాలుని క్లీన్గా ఉంచండి. కాలుని కానివ్వండి కేజ్ క్లీన్గా ఉంచాలి. అదేవిధంగా డైలీ ఒక 2 times అన్న వాళ్ళకు ఫ్రెష్ వాటర్ అనేది ఇస్తుండాలి. ఇప్పుడు చూడండి, నా దగ్గర ఎన్ని బర్డ్స్ ఉన్నాయి, కానీ నేను ఎప్పుడు కూడా వాటి యొక్క కాలుని క్లీన్ చేస్తూ ఉంటాను. దానివల్ల మన బర్డ్స్కి ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా మనం సేవ్ చేసుకోగలం. ఎందుకంటే బర్డ్స్ సేఫ్గా ఉంటేనే అవి చాలా హెల్తీగా ఉండి అవి తర్వాత మంచిగా అవి బ్రీడింగ్ అనేది చేస్తాయి. ఇంకా చూడండి, మీకు కటల్ ఫిష్ బోన్ చూపిస్తాను, కాల్షియం బ్లాక్. ఇక్కడ చూడండి, ఫీమేల్ కాల్షియం బ్లాక్ పై కూర్చొని ఉన్నాయి. చూడండి, దానికన్నా పెద్ద సైజ్ కాల్షియం బ్లాక్స్ ఉండే అవి చూడండి, అవి కూడా తినేసింది కొద్దిగా. అవి చూడండి తిని చూడండి ఇంత చిన్న చిన్న సైజు చేసేస్తాయి. ఎందుకంటే బర్డ్స్కి కాల్షియం బ్లాక్ అనేది ఎంతో అవసరం. ఆ తర్వాతనే బర్డ్స్ మంచిగా బ్రీడింగ్ చేస్తే నేను తయారు చేసే కాల్షియం బ్లాక్ చాలా వీడియోస్ చెప్తుంటాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కటల్ ఫిష్ బోన్ కూడా ఉన్నది, పెద్ద సైజులో ఉంచాను. మొత్తం బర్డ్స్ తినేసాయి. దీనికి తిన్న తర్వాత మన దగ్గర రిజల్ట్ ఎలా అనేది మీకు చూపిస్తాను. ఎందుకంటే మన దగ్గర ఫస్ట్ క్లాస్ ఒక చిక్స్ బయటికి రాలేదు, ఇంకా ఫీమేల్ ఇంకా బ్రీడింగ్ అనేది చేస్తున్నాయి. సెకండ్ క్లాస్ ఎగ్స్ కూడా మన దగ్గర వచ్చేసాయి, చిక్స్ కూడా వస్తున్నాయి. దానికి కారణం నేను ఇచ్చిన బర్డ్స్కి కాల్షియం బ్లాక్, అందులో విటమిన్, మల్టీవిటమిన్, మినరల్స్. ఇంకా తొందరలో బర్డ్స్ ఒక బ్రీడింగ్ మూడ్లో రావడానికి కొన్ని ఐటమ్స్ అయితే తయారు చేస్తాను. దానివల్ల చూడండి ఎలాంటి మన దగ్గర రిజల్ట్ ఉన్నది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది జంబో ఒక చిక్స్ పోయిన ఒక షాడోలో చూపించాను. అది వేరే చిక్స్ ఉన్నాయి, ఇది కూడా వేరే చిక్స్. ఇది ఆఫ్లైన్లో, అది వైల్డ్లో ఉండే. చూడండి, గ్రే కలర్లో జంబో చిక్స్. అవి వాటి యొక్క బ్రీడింగ్ చాలా మంచిగా జరుగుతున్నాయి. వాటికి కూడా చిక్స్ చాలా వరకు వచ్చాయి. ఇంకా కాలనీలో చాలా అంటే చాలా చిక్స్ ఉన్నాయి. వాటిని నేను సపరేట్ చేయలేదు. వాటిని నేను సపరేట్ చేసే వీడియో కూడా నేను మీరు షేర్ చేస్తాను. కానీ ఇప్పుడు ఈరోజు మీకు ఒకటిగా బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూపిస్తాను. ఎందుకంటే చాలా కుండలు ఉన్నాయి, 135, 140 కుండలు ఉన్నాయి దీనిలో. వాటి యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూపిస్తాను. సపరేట్ చేసే ప్రోగ్రెస్ వీడియో అనేది వేరే వీడియోలో చేస్తాను. ఇంకా చూడండి, చాలా వరకు కుండలు ఇంకా పెట్టేది ఉన్నది ఇంకా, ఎందుకంటే కొద్దిగా కుండలు తక్కువగా ఉన్నాయి. ఇది కూడా మీకు బ్రీడింగ్ ప్రోగ్రెస్ ఇప్పుడు చూపిస్తాను. నెంబర్ 1 కుండలు చూడండి, ఫీమేల్ ఉన్నది ఆఫ్లైన్లో ఎల్లో హైడ్లో, దాని కింద ఎగ్స్ ఉన్నాయి. నెంబర్ 2 కుండ చూడండి, ఇది ర్యాంబో వర్కింగ్ ఫీమేల్ ఉన్నది, దాని కింద కూడా ఎగ్స్ ఉన్నాయి. ఎగ్స్ పై కోసం పొదుగుతుంది. ఇవి అన్ని బర్డ్స్ యొక్క సెకండ్ క్లాస్ అండి. ఫస్ట్ క్లాస్ చూడండి, వాటి యొక్క చిక్స్ అన్ని బయటకి వచ్చేసాయి. దగ్గర మన దగ్గర ఇప్పుడు 200 వరకు చిక్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇది ఒక సెకండ్ క్లాస్. ఇదిగోండి, నెంబర్ 3 నెంబర్ కుండ, గ్రీన్ కలర్ ఫీమేల్ ఉన్నది. ఇది ఫీమేల్ కూడా సెకండ్ క్లాస్. చాలా వరకు ఫీమేల్ ఒక సెకండ్ క్లాస్ నడుస్తుంది. ఫస్ట్ క్లాస్లో చిక్స్ మనకు బయటకు వచ్చేసాయి. కానీ ఇప్పుడు సెకండ్ క్లాస్లో మన దగ్గర చాలా చిక్స్ వస్తాయి. దగ్గర 600-700 వస్తాయి. ఎందుకంటే చాలా సారి నెంబర్ 4 చూడండి, దీనిలో 4-5 ఎగ్స్ ఉన్నాయి. ఎందుకంటే సెకండ్ క్లాస్లో ఈ బర్డ్స్ యొక్క ఫస్ట్ క్లాస్ ఉండడం వల్ల తక్కువ చిక్స్ వచ్చి అవి చాలా ఎగ్స్ని అన్ఫిటల్ ఎగ్స్ చేస్తాయి. ఇంకా చిక్స్ని చదిగా తినిపించలేదు. కానీ సెకండ్ క్లాస్ కనుక అవి చాలా మంచిగా తినిపిస్తాయి. ఈసారి మనకు 600-700 వరకు చిక్స్ వస్తాయి సెకండ్ క్లాస్లో. నెంబర్ 5 కుండ చూడండి, నెంబర్ 5లో చూడండి, క్రీమ్ కలర్ ఫీమేల్ ఉన్నది, క్రీమ్ కలర్ ఆఫ్లైన్లో. ఇది కూడా క్రీమ్ ఆఫ్లైన్ ఫీమేల్ ఉన్నది. దాని కింద చూడండి 4 ఎగ్స్ ఉన్నాయి. ఇంకా ఫీమేల్ ఎగ్స్ వేయచ్చు. ఇంకా ఎగ్స్ ఒక క్వాలిటీ కూడా చూడండి, ఎంత మంచి క్వాలిటీలో ఎగ్స్ ఉన్నాయి. దాని పక్కకున్న కుండ చూడండి, ఎల్లో పైడ్ ఫీమేల్ ఉన్నది, దాని కింద కూడా ఎగ్స్ ఉన్నాయి. చూడండి, చాలా మంచి సైజులో ఎగ్స్. దానికి కారణం మన బర్డ్స్కి కావాల్సిన కట్టల్ ఫిష్ బోన్, కాల్షియం బ్లాక్ వాటి బాడీలో ఉంటేనే కాల్షియం అనేది బర్డ్స్ అని మంచిగానే బ్రీడింగ్ చేస్తాయి. ఇదిగోండి, దీనిలో నెంబర్ 7 కుండ, చాలా చిక్స్ ఉన్నాయి. కాలిలో చూడండి మొత్తం తిరుగుతున్నాయి. కుండ పైన అటు ఇటు ఉన్నాయి, అవి డిస్టర్బింగ్ కూడా చేసుకుంటున్నాయి. ఇదిగోండి, నెంబర్ 7లో దీనిలో 2 చిక్స్ ఉన్నది. ఒకటి గ్రీన్ వైల్డ్ ఆఫ్లైన్లో, ఒకటి ర్యాంబో చిక్స్. 2 చిక్స్ ఉన్నాయి. ఇంకా ఫీమేల్ కుండ లోపల కూర్చుంటున్నదంటే త్వరగా అది ఎగ్స్ అనేది వేయచ్చు. ఒక 1 day 2 daysలో ఎగ్స్ అనేది వేయచ్చు. చిక్స్ ఒక సైజ్ కూడా చూడండి, దగ్గర మదర్ ఒక సైజ్ దగ్గర చిక్స్. ఎందుకంటే మన దగ్గర ఉన్న బర్డ్స్ అరకు మనం బర్డ్స్కి అలా ఉంచాము, వాటికి కావాల్సిన ఫుడ్ అలా ఇస్తుంటాము. దానివల్ల బర్డ్స్ హెల్తీగా కూడా ఉంటాయి. ఇదిగోండి, దాని పక్కకు నెంబర్ 8 ఒక నమ్మకుండా ఇది చిక్స్ కుండపై కూర్చుని ఉన్నది. దానిలో 2 ఎగ్స్ ఉన్నాయి. నెంబర్ 9 కుండ చూడండి, దీనిలో సెకండ్ క్లాస్ ఒక చిక్స్ కూడా దీనిలో వచ్చేసాయి. నెంబర్ 9లో ఫస్ట్ క్లాస్ 6 చిక్స్ ఉండేవి, బయటకి వచ్చేసాయి. ఇప్పుడు సెకండ్ క్లాస్లో చూడండి మొత్తం 3 చిక్స్ కనిపిస్తున్నాయి, ఒక ఎగ్స్ కూడా ఉన్నది. నెంబర్ 10 కుండ మీకు చూపిస్తాను. నెంబర్ 10లో చూడండి, ఇది లుటినో ఫీమేల్ ఉన్నది. లుటినో ఫీమేల్, దాని కింద 3 ఎగ్స్ ఉన్నాయి. ఇంకా ఎగ్స్ వేయచ్చు, ఇంకా ఎగ్స్ ఉండొచ్చు కూడా. ఎక్కువ డిస్టర్బ్ అని ఫీమేల్కి చేయను. నెంబర్ 11 కుండ, దీని చూడండి మొత్తం 5 ఎగ్స్ ఉన్నాయి.
నా దగ్గర ఫీమేల్ తక్కువ అంటే 6 ఎగ్స్ వేస్తాయి, దానికన్నా ఎక్కువ అంటే 9 వరకు ఎగ్స్ అనేది వేస్తాయి. ఇదిగోండి నెంబర్ 11 కుండ మీకు చూపిస్తాను. దీనిలో కూడా ఎగ్స్ ఉన్నాయా చిక్స్ ఉన్నాయో చూపిస్తాను. ఇంకా కొన్ని కుండల్ని నేను అటు ఇటు నెంబర్స్ అనేది అయిపోయినాయి, వాటిని నేను మరీ ఒక కుండలు వచ్చిన తర్వాత అన్ని సెట్ చేస్తాను. సెట్ చేసి అన్ని కుండల పైన నెంబర్స్ కూడా రాస్తాను. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా నెంబర్స్ నేను కూడా అటు ఇటు అయిపోయినాయి. కుండలు క్లీన్ చేసేటప్పుడు ఇక్కడ కూడా అటు ఇక్కడ అయిపోయింది చూడండి. నెంబర్ పక్కకున్న కుండ చూడండి, దీనిలో ఎల్లో ఆఫ్లైన్లో ఫీమేల్ ఉంది చూడండి, దాని కింద కూడా ఎగ్స్ ఉన్నాయి. నంబర్ 13 కుండ చూడండి, నంబర్ 13లో 2 చిక్స్ ఉన్నాయి. కానీ చూడండి ఇక్కడ ఒక చిక్స్ మాత్రం హెల్దీగా లేదు, వాటి మొత్తం చూడండి రెట్టెలు తగిలి ఉన్నాయి, మొత్తం క్లీన్ చేయాలి. వాటి ఇక్కడ ఇప్పుడు క్లీన్ చేస్తాను. నంబర్ 14 నెంబర్ కుండ చూద్దాము, దీనిలో ఎగ్స్ ఉన్నాయో చిక్స్ ఉన్నాయో. నంబర్ 14లో చూడండి చిక్స్ ఉన్నాయి, చాలా చిక్స్ ఉన్నాయి చూడండి. ఇది కూడా సెకండ్ క్లాస్ చిక్స్ చూడండి. నంబర్ 14 నంబర్ 14 కుండలో చూడండి చాలా చిక్స్ ఉన్నాయి. దీనిలో అయితే దగ్గర 7 వరకు చిక్స్ ఉన్నాయి చూడండి. ఫీమేల్ ఎలా ట్రై చేస్తుంది ఎవరికి తినిపించాలని ట్రై చేస్తుండే, ఈ చిక్స్ని చూస్తుండే, దాన్ని చూస్తుండే, ఎలా ట్రై చేస్తుంది తినిపించడానికి. ఎందుకంటే చిక్స్ ఏం చేస్తాయంటే ఫీమేల్ లోపల రాగానే అవి ఆకలితో అరుస్తూ ఉంటాయి. ఆ తర్వాత వాటిని ఎవరిని తినిపించాలా అనేది దాన్ని పట్టి తినిపిస్తుంది చూడండి. ఇంకా మీకు ఒక విషయం మీకు చూపిస్తాను. ఇందులో చూడండి మొత్తం 7 చిక్స్ ఉన్నాయి కదా, ఇందులో 7 చిక్స్తో చూడండి ఫీమేల్కి బయటికి పంపి చూపిస్తాను. ఇదిగోండి దీనిలో 3 చిక్స్ చిన్నగా ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయంటే 3 చిక్స్ ఒక్కొక్కసారి ఫీమేల్ పెద్ద చిక్స్ని తినిపిస్తుంది, ఆ తర్వాత చిన్న చిక్స్ తినిపించదు, దానివల్ల చిక్స్ కూడా చనిపోతాయి. అదేవిధంగా పెద్ద చిక్స్ ఒక కాళ్ళ కింద కానివ్వండి, ఫీమేల్ కూడా కాళ్ళ కింద వచ్చి చిక్స్ చనిపోతుంటాయి చిన్నవి. ఎందుకంటే చిన్న పెద్ద ఉన్నాయి కదా, వాటికి ఒక్కొక్కసారి కింద వచ్చేస్తాయి పెద్ద చిక్స్. ఇదిగోండి పెద్ద చిక్స్ కిందవి చిన్న చిక్స్ వచ్చేస్తాయి, ఆ తర్వాత చనిపోతాయి. అందుకని చూడండి ఇక్కడ చూడండి మొత్తం 5 చిక్స్ని దీనిలో ఉంచాను, ఇక 3 చిక్స్ని తీసేసాను. చాలామంది వీడియోస్ చెప్తుంటారు బర్డ్స్ ఒక చిక్స్ని టచ్ చేయకూడదు ఎగ్స్ని, కానీ నేను అలా కాదండి. నా దగ్గర అయితే చూస్తాను, ఏం కాదండి బర్డ్స్కి మనం ఉంచినప్పుడు అయితే నా దగ్గర అయితే అలా కాదు. ఒక్క బర్డ్స్ అని కాదండి, ఇప్పుడు నా దగ్గర 200 పేర్స్ ఉన్నాయి. 200 పేర్స్ అంటే అన్ని ఫీమేల్స్ ఒక చిక్స్ని చూస్తాను, టచ్ చేస్తాను, ఎగ్స్ని టచ్ చేస్తాను, వాటి కుండల్ని క్లీన్ చేస్తాను, ఆ తర్వాత పెడతాను. అలా నాదైతే ఇప్పటిదాకా కాలేదు. కొందరు ఒక 5 పేర్స్ 10 పేర్స్ తీసుకుని వాటిని టచ్ చేయకూడదు, అది అట్లా చేయకూడదు, ఇట్లా కూడా ఏదో చెప్తుంటారు. కానీ మన దగ్గర అట్లా కాదు. నేనైతే చేసి చూపిస్తాను మీకు, ఏదైనా కానీ వీడియోస్ చాలా చెప్తుంటాను, నేను చేసేదే చూపిస్తాను. ఎవరిదో విని ఎవరిదో చేసి నేను చెప్పాను వీడియోస్లో, నా దగ్గర ఎలా ఉన్నది అదే చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఇవి చిక్స్ 3 చిక్స్ నా చేతిలోనే ఉన్నాయి. ఇదిగోండి ఇప్పుడు దీనిలో చూడండి ఒకటే చిక్స్ ఉన్నది, ఇంకా అన్ని చిక్స్ బయటకు వచ్చేసాయి. నంబర్ 16 చూడండి బ్యూటిఫుల్ కలర్లో ఫీమేల్ ఉన్నాయి చూడండి, ఆఫ్లైన్లో బ్లూ కలర్లో చూడండి చాలా మంచిగా ఉన్నది. ఫీమేల్ కింద ఎగ్స్ ఉన్నాయి. నంబర్ 17 కుండ చూడండి చిక్స్ అయితే బయటికి వచ్చేసాయి, ఫీమేల్ ఇంకా ఎగ్స్ వేయబోతుంది, ట్రై చేస్తుంది. నంబర్ 18 కుండ చాలా చిక్స్ ఉన్నాయి దీనిలో. నంబర్ 18 కుండలో నంబర్ 19 కుండ చూపిస్తాను చూడండి. నంబర్ 19లో చూడండి ఫీమేల్ ఉన్నది, దాని కింద కూడా ఎగ్స్ ఉన్నాయి, ఎగ్స్ కోసం పోతుంది ఫీమేల్. నంబర్ 19. నంబర్ 20 కుండ దీనిలో చూడండి చిక్స్ బయటకి వచ్చేసాయి, ఇంకా ఫీమేల్ ఎగ్స్ వేయలేదు. నంబర్ 21వ కుండ ఇదిగోండి ఫీమేల్ ఉన్నది, ఎగ్స్ పై ఇదిగోండి చిక్స్ కూడా వచ్చేసాయి. దీంట్లో మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నా చేతిలో ఆ కుండకెళ్ళి తీసిన చిక్స్ నా చేతిలోనే ఉన్నాయి, మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇప్పుడు నా చేతిలో ఉన్న చిక్స్ని నేను ఇక్కడ షిఫ్ట్ చేస్తాను, ఎందుకంటే నేను తీసిన చిక్స్ ఈ చిక్స్ సేమ్ సైజులో ఉన్నాయి చూడండి. ఫీమేల్ని కొద్దిగా జరిపి వేస్తాను, ఎందుకంటే ఫీమేల్ని ఒక్కోసారి ముంగడ వేస్తే అవి ఫీమేల్ ఒక్కొక్కటి యాక్సెప్ట్ చేయవు. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇవి తీస్తున్నాను, ఎందుకంటే ఇవి ఒక చిక్స్ డెడ్ అండ్ సెల్ అయిపోయింది, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు కింద పడిపోయింది చూపిస్తాను మీకు. ఇది చిక్స్ ఒకటి దీనిలోనే డెడ్ అండ్ సెల్ అయిపోయింది, ఎందుకంటే అది చిక్స్ అనేది చూడండి ఇది ఎగ్స్ లోపలనే చనిపోయింది. ఇంకా ఒక ఎగ్ తీసుకొని చూడండి, అది ఎగ్స్ అనేది అన్ఫర్టైల్ ఎగ్స్, దాని కలర్ చూస్తే మనం చెప్పచ్చు అది ఎగ్స్ అన్ఫర్టైల్ ఎగ్స్ అని. ఇంకొక చిక్స్ చూడండి ఇది డెడ్ అండ్ సెల్, ఇది చిక్స్ మొత్తం తయారైపోయింది, కానీ అది ఎగ్స్ బయటికి రాకముందే దాని లోపల చనిపోయింది చూడండి. ఇది కూడా తీసేశాను, అది కూడా చూడండి ఇదిగోండి మొత్తం ఎగ్స్ లోపలనే చిక్స్ అనేది చనిపోయింది, మొత్తం రెడీ అయిపోయింది కానీ బయటికి రాలేదు, ముందే చనిపోయింది. ఇప్పుడు చూడండి దీనిలో నేను ఆ చిక్స్ని చూడండి దగ్గర సేమ్ సైజు ఉన్నాయి చిక్స్, అవి వేసేసాను. ఇప్పుడు చూడండి దాని పక్కకున్న కుండలో చూపిస్తాను. ఇది నంబర్ 14 దీనిలో నేను చిక్స్ తీసాను. నంబర్ 22 దానిలో చూడండి వేయగానే చూడండి ఫీమేల్ దానిపై కూర్చున్నది పక్కకు. ఇప్పుడు వేరే కుండలో చూపిస్తాను మీకు 22లో. ఇప్పుడు 23వ నెంబర్ కుండ చూడండి, దీనిలో ఒక ఎగ్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి మూత ఇక్కడ వైట్ కలర్ పెట్టేస్తాను, ఎందుకంటే దీనిలో ఎగ్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. నంబర్ 24
దీనిలో చూడండి 3 ఎగ్స్ ఉన్నాయి నంబర్ 24లో. ఇది కూడా చిక్స్, చాలా చిక్స్ ఉన్నాయి. నంబర్ 25 చూడండి, దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి, ఎగ్స్ ఉన్నాయి 6. నంబర్ 26 చూడండి, ఫీమేల్ ఉన్నది, ఎగ్స్ పై కూర్చొని పొదుగుతుంది. చాలా ఫీమేల్ ఒక సెకండ్ క్లాస్ నడుస్తుంది, అందుకు మీకు ఎగ్స్ ఎక్కువ కనిపిస్తాయి. నంబర్ 27 ఇది కూడా అల్బినో ఫీమేల్, ఇది కూడా దీనిపైన కూడా ఎగ్స్ ఉన్నాయి. నంబర్ 28 చూడండి, ర్యాంబో వర్కింగ్ ఫీమేల్, ఒక ఎగ్ వేసేసింది, త్వరలో ఇంకా ఎగ్స్ వేయచ్చు. నంబర్ 29 దీనిలో ఇంకా చిక్స్ బయటికి వచ్చేసాయి, ఇంకా ఎగ్స్ వేయలేదు. నంబర్ 30 నంబర్ కుండా చూడండి, వైట్ పైడ్ ఫీమేల్ ఉన్నది, దాని కింద ఎగ్స్ ఉన్నాయి, సెకండ్ క్లాస్ ఎగ్స్ అవి కూడా. నంబర్ 31 చిక్స్ బయటికి వచ్చేసాయి. నంబర్ 32వ నంబర్ కుండా ఇదిగోండి, ఇది నేను హ్యాండ్ టైమ్ చేసిన ఫీమేల్ ఎలా వస్తుందో చూడండి పైకి. దీనిలో 4-5 ఎగ్స్ ఉన్నాయి. నంబర్ 33 ఇదిగోండి ఫీమేల్, చాలా మంచి కలర్ ఫీమేల్, దీనిలో కూడా చూడండి, దీనికి కదా ఎగ్స్ ఉన్నాయి, ఒక 5-6 దానిలో కూడా ఉన్నాయి. ఇది 32 మనం హ్యాండ్ టైమ్ చేసిన ఫీమేల్ ఎలా వస్తుంది చూడండి. అది ఇది నేను ఎలా సెల్ఫ్ అదే ఫైన్ ఫిట్ చేశాను, దానిపైన వీడియోస్ చేశాను, మీరు చూడొచ్చు. ఒక దగ్గర 2 years అయిపోయింది నా దగ్గర ఉండి అది బర్డ్స్. ఇదిగోండి, దాని పక్కకున్న కుండలో ఇంకా 34 ఫీమేల్ ఉన్నది కుండ లోపల, త్వరగా ఎగ్స్ వేయచ్చు. 35లో చూడండి, మొత్తం 6 ఎగ్స్ ఉన్నాయి. ఎగ్స్ క్వాలిటీ కూడా చూడండి, చాలా మంచి సైజులో ఎగ్స్ ఉన్నాయి మన దగ్గర బర్డ్స్ ఫీమేల్. ఒక చూడండి 36లో ఫీమేల్ ఎగ్స్ పై కూర్చొని పొదుగుతుంది. 37 చూడండి, ఇది చిక్స్, ఇది ర్యాంబో చిక్స్ బయటికి వెళ్ళిపోయింది. ఇదిగోండి, దాని 37లో ఫీమేల్ ఎగ్స్ పై కూర్చొని పొదుగుతుంది. నంబర్ 38 ఇదిగోండి, దీనిలో రెడీ అయిపోయినాయి బర్డ్స్ బయటికి రావడానికి. మొత్తం 6 ఉన్నాయి చూడండి, 6 ఉన్నాయి, దీనిలో 6 బర్డ్స్ ఉన్నాయి. ఇది రెడీ అయిపోయినాయి, ఒక 2-3 డేస్లో బయటికి రావాల్సింది. ఇదిగోండి మొత్తం రెక్కలు వచ్చేసే సైజు, ఇదిగోండి ఎంత హెల్దీగా ఉన్నాయి. సైజ్ కూడా చూడండి, ఇవి ఒక బయటికి వచ్చేస్తాయి. ఇదిగోండి ఇంకా 5 ఉన్నాయి, దీనిలో మొత్తం హెల్దీ బర్డ్స్ ఉన్నాయి చూడండి. కలర్ కూడా చూడండి, కలర్ వాటి యొక్క ఫెదర్స్ పై మార్కింగ్, వాటి షైనింగ్ చూడండి. 39 చిక్స్ బయటికి వచ్చేసాయి, ఇంకా ఫీమేల్ ఎగ్స్ వేయలేదు. 40 నెంబర్ కూడా చూడండి, 40లో ఫీమేల్ ఒక ఎగ్ వేసేసింది. ఇప్పుడు కూడా దీనికి కూడా మూత వైట్ ముందు పెట్టేస్తాను, ఎగ్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ బ్లూ కలర్ మూత, అంటే దీనిలో చిక్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. దీనిలో కూడా చూడండి, దీనిలో మొత్తము 5 చిక్స్ ఉన్నాయి. దీనిలో ఈ చిక్స్ మాత్రం ఒక 1 week లోపల ఇవి కూడా బయటికి వచ్చేస్తాయి, ఎందుకంటే ఇది ఒక ఫెదర్స్ కూడా రెక్కలు అన్నీ వచ్చేసాయి, కానీ ఇది 1 weekలో ఇవి కూడా బయటికి వచ్చేస్తాయి. ఇదిగోండి, చాలా మంచి సైజ్, హెల్దీ సైజ్. ఇంకా కలర్ చూడండి, వాటి యొక్క కలర్ ఒక షైనింగ్ కూడా చూడండి, చాలా మంచి షైనింగ్లో బర్డ్స్ ఉన్నాయి, హెల్దీ బర్డ్స్. దగ్గర 200 చిక్స్ మనకు ఈ క్లాచ్లో వస్తున్నాయి, కానీ సెకండ్ క్లాచ్లో మాత్రం 600 to 700 టార్గెట్ మనది ఉన్నది, తప్పకుండా బర్డ్స్ వస్తాయి. ఇదిగోండి, దాని పక్కకున్న కుండలో ఇవి 2 ఫీమేల్స్ చూడండి, 2 ఫీమేల్స్ 42వ నెంబర్ కుండ చూడండి, కలిసి ఒకటే కుండలో బ్రీడింగ్ చేస్తున్నాయి. ఇదిగోండి, దీనిలో ఎగ్స్ కూడా వచ్చేసాయి. దీనికి కూడా మూత వైట్ ముందు పెట్టేస్తాను. 43లో చూడండి, 2 ఎగ్స్ వచ్చేసాయి. 43లో 44 నెంబర్ కుండా చూపిస్తాను. 44లో చూడండి, ఫీమేల్ ఎలా వేడిదనాన్ని ఎగ్స్ పై కూర్చొని పొదుగుతుంది, ఎలా దానిని ఎగ్స్ని చూడండి కూర్చొని పొదుగుతుంది. నంబర్ 47 ఇదిగోండి, దీనిలో చిక్స్ కూడా వచ్చేసి మీకు చూపిస్తాను. అల్బినో ఫీమేల్ ఉన్నది, చాలా హెల్దీ బర్డ్స్ ఉన్నాయి చూడండి, చాలా హెల్దీ బర్డ్స్ ఉన్నాయి మంచి సైజులో, ఒక 6 వరకు చిక్స్ ఉన్నాయి. 46, 47 ఇదిగోండి, కుండ కూడా అది చేంజ్ అయిపోయింది. 46 దాని కింద ఉన్న కుండ చూపిస్తాను. 46 నంబర్ కుండ, దీనిలో కూడా కొద్దిగా నంబర్స్ అటు ఇటు అయిపోయినాయి చూడండి. దీనిలో ఫీమేల్ ఉన్నది, ఎక్స్పెక్ట్ కూర్చొని పొదుగుతుంది. 45 నంబర్ కుండ, ఇదిగోండి, దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి, ఒక 5 చిక్స్ ఉన్నాయి చూడండి. 4 అయితే కూర్చొని ఉన్నాయి, 5 తక్కువ ఉన్నది. 48 కూడా చూడండి, చిక్స్ అయితే బయటకి వచ్చేసాయి, మీకు చూపిస్తాను చూడండి. మొత్తం 5 చిక్స్ ఉన్నాయి దీనిలో, ఇదిగోండి మొత్తం 5 చిక్స్ ఉన్నాయి, హెల్దీగానే ఉన్నాయి చిక్స్. 45వ నంబర్ కుండా. 46లో చిక్స్ బయటికి, 48లో చిక్స్ అయితే బయటికి వచ్చేసాయి, కానీ ఇంకా ఫీమేల్ ఎగ్స్ వేయలేదు. 49లో చూడండి, 49లో 2 చిక్స్ అయితే దీనిలో ఉన్నాయి, మిగిలిన చిక్స్ బయటికి వచ్చేసాయి. మొత్తం 5-6 చిక్స్ దీనిలో కూడా ఉండే. ఇప్పుడు 50 నంబర్ కుండా, 50 చూడండి, ఫీమేల్ ఒక ఎగ్ వేసేసింది, ర్యాంబో వర్కింగ్ ఫీమేల్. 51వ నంబర్ కుండా చూద్దాము. 51
ఇంకా ఎగ్స్ వేయలేదు దీనిలో కూడా చూడండి చిక్స్ అన్నీ బయటికి వచ్చేసాయి. 52వ నెంబర్ కుండ, దీనిలో చూడండి 2 ఎగ్స్ ఉన్నాయి. ఇంకా ఫీమేల్ ఎగ్స్ వేయచ్చు. మన దగ్గర ఫీమేల్ చెప్పిన ముందుగానే 6 నుంచి 9 వరకు ఎగ్స్ వేస్తాయి. ఇదిగోండి 38వ కుండ, చిక్స్ ఎలా చూస్తున్నాయి బయటికి రావాలని ట్రై చేస్తున్నాయి. దాని పక్క కూడా చూడండి 50, ఇదిగోండి చాలా బ్యూటిఫుల్ కలర్ ఫీమేల్ చూడండి. ఎన్ని కలర్స్ ఉన్నాయి దాని బాడీ పై చూడండి, ఫెదర్స్ పైన. ఇది కూడా ఎగ్స్ పై కూర్చుని పొదుగుతుంది 53లో. 54లో చూడండి చిక్స్ కుండ పైన కూర్చుని ఉన్నాయి. కుండ లోపల అయితే ఏమీ లేవు, కానీ కుండ బయట చూడండి చిక్స్ 3 ఉండే, ఒకటి వెళ్ళిపోయింది, ఇంకా 2 చిక్స్ ఉన్నాయి. 55లో చూద్దాము. 55లో ఒక ఎగ్ అనేది వచ్చేసింది. సెకండ్ క్లచ్ కూడా దీనిలో నడుస్తుంది. 56లో చూద్దాము. 56లో కూడా ఒక ఎగ్ ఉన్నది, కానీ కొద్దిగా ఇక్కడ ఫైటింగ్ జరిగినట్టు ఉన్నది చూడండి. మొత్తం ఫెదర్స్ కూడా పడి ఉన్నాయి, ఇంకా ఎగ్స్ కూడా బ్రేక్ అయిపోయింది. 57 కుండ చూడండి. 57 కుండలో మొత్తము 6 ఉన్నాయి చిక్స్. ఒకటి ర్యాంబో చిక్స్ కూడా దీనిలో ఉన్నాయి చూడండి. ఒకటి ర్యాంబో చిక్స్ మీకు చూపిస్తాను. చాలా మంచి ర్యాంబో చిక్స్ దీనిలో కూడా ఉన్నది. 58వ నెంబర్ కుండ చూడండి. చాలా మంచి కలర్ ఫీమేల్ ఉన్నది. ఇది కూడా ఎగ్స్ పై కూర్చోండి పొదుగుతుంది. 59వ నెంబర్ కుండ, దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి చూడండి. దీనిలో ఒక 4 వరకు చిక్స్ దీనిలో కూడా ఉన్నాయి. 59. 60వ నెంబర్ కుండ చూడండి. 60లో ఒక ఎగ్ వేసేసింది, ఇంకా త్వరగా ఎగ్స్ వేయచ్చు. 61వ నెంబర్ కుండ, దీనిలో కూడా చూడండి 2 ఫీమేల్స్ దీనిలో కలిసి ఒక్కడే కొంచెం బ్రీడింగ్ చేస్తున్నారు చూడండి. దీనిలో ఎగ్స్ కూడా ఉన్నాయి, చిక్స్ కూడా ఉన్నాయి. ఇవి 2 ఫీమేల్. ఒక ఫీమేల్ బయటికి వెళ్ళిపోయింది, ఒక ఫీమేల్ కుండ లోపల ఉన్నది. 62వ నెంబర్ కూడా చూడండి ర్యాంబో వర్కింగ్ ఫీమేల్. ఇది కూడా ఎగ్స్ పై కూర్చొని పొదుగుతుంది. 63లో కూడా చూడండి ర్యాంబో వర్కింగ్ ఫీమేల్ ఉన్నది. చిక్స్ బయటికి వచ్చేసాయి. త్వరలో ఈ ఫీమేల్ కూడా దీనిలో ఎగ్స్ అనేది వేయచ్చు. ఇప్పుడు కింద లైన్లో మొత్తం కుండలను తీసేసాను, మొత్తం చేంజ్ చేసేసాను. ఇక్కడ చూడండి 84 నెంబర్ కూడా, 84వ నెంబర్ కుండ చిక్స్ అయితే బయటికి వచ్చేసాయి. కొద్దిగా దోమం మాత్రం కుండ లోపల ఉన్నది. 85లో ఇదిగోండి ఇక్కడ 4 చిక్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి కొద్దిగా ఫైటింగ్ కూడా జరిగింది. ఒక చూపిస్తాను చూడండి. దీనిలో ఫెదర్స్ కూడా చాలా పడిపోయి ఉన్నాయి. ఇంకా ఒక బర్డ్ చూపిస్తాను చూడండి. ఫీమేల్ ఒక చిక్స్ని వేరే బర్డ్ వచ్చి కొట్టినట్టు ఉన్నాయి చూడండి. చిక్స్ని కూడా ఇదిగోండి ఇక్కడ కొద్దిగా కొట్టింది హెడ్ పైన, ఇదిగోండి. ఇంకా కొద్దిగా దీనిలో కొట్టినప్పుడు ఫెదర్స్ కూడా చాలా వెళ్ళిపోయినాయి చూడండి. బర్డ్స్ ఒక చిక్స్ కొట్టినట్టు ఉన్నది వేరే ఫీమేల్ వచ్చి. ఇప్పుడు దాని మీద కుండలు చూద్దాము. దీనిలో చూడండి మొత్తము 6 చిక్స్ ఉన్నాయి. 6 ఉన్నాయి చిక్స్, హెల్దీగానే ఉన్నాయి చూడండి. చాలా మంచి సైజులో ఇవి కూడా చిక్స్ వస్తున్నాయి. ఇంకా కలర్స్ కూడా చెప్పచ్చు కొన్ని రోజుల తర్వాత. దాని పక్కకున్న కుండలు చూడండి, ఎల్లో కలర్ ఫీమేల్ ఉన్నాయి చూడండి. ఎగ్స్ పై కూర్చొని పొదుగుతుంది. ఇక్కడ చూడండి దాని మీద పక్కకున్న కుండలో ఇంకా 4 ఎగ్స్ వచ్చేసాయి ఫీమేల్, ఇంకా ఎగ్స్ వేయచ్చు. దాని మీద ఉన్న కుండ 79 నెంబర్ కుండ చూడండి. ఇంకా దీనిలో ఎగ్స్ వేయలేదు, చిక్స్ బయట వచ్చేసాయి. 80 నెంబర్ కుండ, ఇదిగోండి ఇంత చిన్న చిక్స్ ఉన్నది, అది కూడా బయటికి రావాలని ట్రై చేస్తుంది చూడండి. ఇంకా చిన్నదిగానే ఉన్నది. దీనిలో చూడండి మొత్తం 6 చిక్స్ ఉన్నాయి. ఒకటి ర్యాంబో చిక్స్ కూడా ఉన్నది. చిక్స్ అయితే హెల్దీగానే ఉన్నాయి. దాని మీద ఉన్న కుండ చూడండి 76లో ఎలా చిక్స్ చూస్తున్నాయి బయటికి రావడానికి. చాలా చిక్స్ ఉన్నాయి దీనిలో కూడా. మొత్తము 6 చిక్స్ ఉన్నాయి దీనిలో కూడా. 7 చిక్స్ ఉన్నాయి. ఒక 1 వీక్లో ఇవి కూడా బయటకి వచ్చేస్తాయి. నంబర్ 77 కుండ చూపిస్తాను చూడండి. నంబర్ 77లో చూడండి 2 ఫీమేల్స్ దీనిలో కూడా చూడండి కలిసి బ్రీడింగ్ చేస్తున్నాయి. ఒకటి ర్యాంబో వర్కింగ్ ఉన్నది, ఒకటి ఆఫ్లైన్లో ఉన్నది చూడండి. 2 ఫీమేల్ ఎగ్స్ పై కూర్చొని పొదుగుతున్నాయి. ఇక్కడ చూడండి 20 నెంబర్ కుండ, దీనిలో ఇంకా ఎగ్స్ వేయలేదు. దీనిలో చూడండి 74లో చిక్స్ అయితే బయటికి వచ్చేసాయి. ఫీమేల్ కుండ లోపల కూర్చొని ఉన్నదంటే త్వరగా ఎగ్స్ వేయచ్చు. చిక్స్ చూడండి, ఒక చిక్స్ కూడా దీనిలో ఉన్నది, ఒక చిక్స్ కూడా ఉన్నది. ఇంకా ఫీమేల్ త్వరగా ఎగ్స్ వేయచ్చు దీనిలో. 75 నెంబర్ కుండ చూడండి, అల్బినో ఫీమేల్ రెడ్ ఐస్ది. దీనిలో కూడా చూడండి చిక్స్ ఉన్నాయి. ఇంకా మీద కుండలు ఉన్నాయి. ఒక టేబుల్ తీసుకొని చూపిస్తాను. ఇంకా మీద కూడా ఒక 2 కుండలు కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇదైతే మీకు ఇప్పుడే చూపించాను. ఇదిగో చూడండి, దీనిలో హెల్దీ చిక్స్ అని చూపిస్తున్నాను. మూత పెట్టేసిన ఇది కూడా మీకు ఇప్పుడే చూపించాను. 70 మన ర్యాంబో వర్క్ అల్బినో ఫీమేల్ది చిక్స్ దీనిలో కూడా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇది చూసాము మనం ఇప్పుడే. ఇప్పుడు మీద ఉన్న కుండ చూపిస్తాను. 66 నెంబర్ కుండ. దీనిలో చూడండి మొత్తం చిక్స్ అయితే ఉన్నాయి. ఒక 5 చిక్స్ ఉన్నాయి దీనిలో కూడా చూడండి.
చిక్స్ అయితే హెల్దీగానే ఉన్నాయి. 5 చిక్స్. దాని పక్కకున్న కుండ చూపిస్తాను చూడండి. 64 నెంబర్ కుండ. దీనిలో ఒక 3 ఎగ్స్ ఉన్నాయి దీనిలో అయితే. ఇప్పుడు చూద్దాం దాని పక్కకున్న కుండలు చూద్దాం. మొత్తం 130 కుండలు చూపిస్తాను. చాలా మంచి ప్రోగ్రెస్ చూడండి. ఇది 87 చూడండి. దీనిలో 6 ఎగ్స్ ఉన్నాయి. కొత్త కుండలు వచ్చేంత ఈ కుండ కూడా చేంజ్ చేస్తాను. ఈ కుండ చూడండి మొత్తం ఫేస్ మొత్తం పెద్దగా చేసాను తిని. దాని కింద ఉన్న కుండ చూడండి చిక్స్ అయితే బయటికి వచ్చేస్తాయి. ఇంకా ఫీమేల్ ఎగ్స్ వేయలేదు. 98 నెంబర్ కుండ చూడండి. దీనిలో కూడా 6 ఎగ్స్ ఉన్నాయి. ఎగ్స్ ఒక క్వాలిటీ చూడండి చాలా మంచి సైజ్ ఎగ్స్ ఉన్నాయి. 93లో చూడండి. దీనిలో కూడా 2 ఫీమేల్స్ ఉన్నాయి చూడండి. 2 ఫీమేల్స్ ఒకటే కుండలో బ్రీడింగ్ చేస్తున్నాయి. ఇప్పుడు చూడండి 89 నెంబర్ కుండ ఒక ఎగ్ వేసేసింది ఫీమేల్. ఈ కుండ కూడా చేంజ్ చేస్తాను కొత్త కుండలు రావగానే. ఇప్పుడు చూద్దాం 100 నెంబర్ కుండ. దీన్ని అయితే ఏ ఫీమేల్ కూడా సెలెక్ట్ చేసుకోలేదు ఇప్పుడు దాకా. 101 దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోలేదు, ఎందుకంటే ఇవి కింద ఉన్న కుండలు. 96 నెంబర్ 96 నెంబర్ కుండ చూడండి. దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి. దీనిలో అయితే ర్యాంబో చిక్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. దీనిలో చూపిస్తాను చూడండి, చాలా హెల్దీగా ఉన్నాయి. ఇదిగోండి ఇవి 3 అయితే ర్యాంబో చిక్స్. ఒకటి క్రీములో వస్తుంది ఒక చిక్స్. ఇదిగోండి చూపిస్తాను ర్యాంబో. ఇదిగోండి ర్యాంబో చిక్స్ చూడండి. ర్యాంబో చిక్స్ దీనిలో కూడా ఉన్నది. ఇంకా చూడండి వాటి కాళ్ళ కూడా రెట్టెలు ఉన్నాయి. ఇవి మొత్తం క్లీన్ చేయాలి. కాలుని క్లీన్ చేయాలి, బర్డ్స్కి మంచి ఫుడ్ ఇవ్వాలి, వాటి కుండలు క్లీన్ చేయాలి, బర్డ్స్ కూడా క్లీన్ చేస్తూ ఉండాలి. చాలా టైం పడుతుంది మెయింటైన్ చేయాలంటే ఎన్ని పేర్స్ని మొత్తం కాలుని. ఇదిగోండి దీనిలో మొత్తం ర్యాంబో చిక్స్ మీరు చూపిస్తాను చూడండి. చాలా మంచి చిక్స్ ఉన్నాయి, ఇంకా హెల్దీ చిక్స్. ఇదిగోండి ఇది కూడా ర్యాంబో చిక్స్ చూడండి. ఇది ఎలా ట్రై చేస్తుంది కలవడానికి. ఈ 1 వీక్లో ఇది వాళ్ళ కాల చూడండి. ఇవి రెట్టెల్ని చాలా మనం జాగ్రత్తగా క్లీన్ చేయాలి, లేకపోతే వాటి గోర్లు కూడా వచ్చేస్తాయి. వాటితో వేడి వాటర్ తీసుకొని కొద్దిగా ఇలా వాటి యొక్క లెగ్స్ని దానిలో ఉంచాలి. బర్డ్స్ని ఉంచకూడదు, లెగ్స్ని ఉంచి ఆ తర్వాత మెల్లగా అవి మొత్తం రెట్టెల్ని తీసేయాలి. కొంచెం టైం పడుతుంది వాటి కోసం, ఇంకా కానీ నేను క్లీన్ చేస్తాను. ఇదిగోండి దాని పక్కకున్న కుండలు మొత్తం 6 చిక్స్ ఉన్నాయి. బర్డ్స్కి ఉంచినప్పుడు చాలా చేయాల్సి ఉంటుంది పని చూడండి. 94లో ఒక 2 ఎగ్స్ ఉన్నాయి. 90 నెంబర్ కుండలో చూడండి చిక్స్ అయితే బయటికి వచ్చేసాయి, ఇంకా ఫీమేల్ ఎగ్స్ వేయచ్చు చూడండి. 80 దీనిలో కూడా 3 ఎగ్స్ ఉన్నాయి. 96 ఇప్పుడు మీకు చూపించాను. ఇది దీనిలో 5 ఎగ్స్ ఉన్నాయి. 92 నెంబర్ చూడండి. దీనిలో చూడండి చిక్స్ ఉన్నది. అన్ని చిక్స్ బయటికి వచ్చేసాయి. ఒక చిక్స్ మాత్రమే దీంట్లో ఉన్నది చూడండి. ఇప్పుడు అన్ని చిక్స్ బయటికి వచ్చేసాయి. దీనిలో కూడా ఒక 5-6 చిక్స్ ఉండే. ఇదిగోండి ఇది కూడా బయటికి రావడానికి రెడీగానే ఉన్నది. మొత్తం చూడండి రెక్కలు వచ్చేసాయి. దీన్ని వదిలేస్తాను బయటికి, ఎందుకంటే దీన్ని ఫ్రీ చేయడానికి తొందరగానే ఫీమేల్ అని దీనిలో ఎగ్స్ వేస్తాయి. ఇదిగోండి ఈ కుండాని మూతల మధ్యలో ఉంచేసాను, ఇంకా దీనిలో ఏమీ లేదన్నమాట. ఇప్పుడు 93 నెంబర్ కూడా చూడండి. దీనిలో ఫీమేల్ ఉన్నది, చిక్స్ కూడా ఉన్నాయి, ఇంకా ఎగ్స్ కూడా ఉన్నాయి చూడండి. దీనిలో ఒక చిక్స్ కూడా చనిపోయింది. మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫీమేల్ జరిపి చూపిస్తాను. కానీ చూడండి చేతి వేయగానే ఫీమేల్ ఎలా దగ్గర తీసుకుంటుంది చిక్స్ని ఎగ్స్ని చూడండి. కానీ దీనిలో ఒక చిక్స్ మాత్రం చనిపోయి ఉన్నది. వాటిని తీసేయాలి, లేకపోతే వాటికి చీమలు అనేది చాలా తొందరగా వచ్చేస్తాయి. మనం వాటిని అది తీసి పాడేయకుండా వాటిని తీసి పాడేస్తాను, లేకపోతే చీమలు వచ్చేస్తాయి. బతికిన చిక్స్ని కూడా కలిసి చంపేస్తాయి అవి. 67 కుండ. దీనిలో ఇంకా ఎగ్స్ వేయలేదు. దాని మీద ఉన్న కుండ చూడండి. ఇవి కూడా చిక్స్ చూడండి. ఈ ఫ్లక్కింగ్ చేసిన చిక్స్ చెప్పాను ఇంతకు వీడియోలో. వాటి యొక్క ఫెదర్స్ వచ్చేసాయి. దీనిలో కూడా చూడండి 2 ఫీమేల్స్ ఉన్నాయి చూడండి. 2 కూడా ఎల్లో హెడ్లో ఆఫ్లైన్లోనే ఉన్నాయి. 2 ఫీమేల్స్ కూడా చూడండి, కానీ కలర్ వేరేగా ఉన్నది. 102 నెంబర్ కుండ. దీనిలో కూడా చూడండి చిక్స్ ఉన్నాయి. దీనిలో మొత్తము చూడండి 5 చిక్స్ ఉన్నాయి. హెల్దీగానే చిక్స్ ఉన్నాయి దీనిలో కూడా. ఈ కుండ కూడా చేంజ్ చేయాలి, కొత్త కుండలో చేయాలి. ఎందుకంటే ఇది చూడండి ఈ కుండ కూడా చాలా హోల్ పెద్దగా అయిపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే చిక్స్ చాలా తొందరగా బయటికి పడిపోతుంటాయి. ఇదిగోండి ఈ చిక్స్ మాత్రం చిన్నగా ఉన్నది, మీకు చూపిస్తాను చూడండి. 4 చిక్స్ చాలా పెద్దగానే ఉన్నాయి, కానీ ఈ చిక్స్ మాత్రం చాలా చిన్నగా ఉన్నది. వాటి సైజ్ కన్నా చిన్న సైజు ఉన్నది చూడండి. ఇప్పుడు ఏం చేస్తాను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫీమేల్ ఉన్నది చూడండి. ఈ ఫీమేల్ని ఇదిగోండి దాని ముంగడ చిక్స్ని కూడా వేసేసాను. కానీ దీనిలో మీకు చూపిస్తాను ఆ చిన్న చిక్స్, ఆ ఎగ్స్ని ఇక్కడ తీసాను నేను. ఎందుకంటే ఆ ఎగ్స్లోకి వెళ్ళి ఇంకా చిక్స్ వస్తే అవి ఇంకా వీటితో చిన్న సైజులో ఉంటాయి, అవి ఇంకా చనిపోతాయి. దానికోసం ఇదిగోండి ఫీమేల్ అయితే బయటికి వెళ్ళనుంటుంది చూడండి. ఎంత ట్రై చేసినా అది చేతికి కూడా వస్తలేదు, బయటికి కూడా వస్తలేదు చూడండి. ఇదిగోండి
ఇప్పుడు ఒక్కడే ఉంటుంది, ఇలా తోక పట్టి తీసేయాలి, లేకపోతే అది చేతికే రాదు. ఇదిగోండి అది వస్తూనే లేదు. అది హెడ్ అయితే దానికి పడడానికి మనం ట్రై చేస్తే అది తొందరగా హెడ్ మన చేతికి రాదు. ఇదిగోండి ఫీమేల్ తీసేసాను బయటికి. ఇదిగోండి ఇది చనిపోయిన చిక్స్, దీన్ని పాడేశాను కింద. ఇప్పుడు చూడండి దీనిలోకి వెళ్ళి ఈ చిక్స్ని ఇక్కడ తీసేస్తాను. ఈ చిక్స్ మరి ఇవి 3 ఎగ్స్ని తీసేస్తాను. ఎందుకంటే ఈ ఎగ్స్ ఒకవేళ ఫర్టైల్ ఎగ్స్ ఉంటే దానిలోకి వెళ్ళి చిక్స్ వచ్చి ఇంకా చిన్న సైజ్ ఎగ్స్ ఉంటాయి. ఈ చిక్స్ పెద్దగా ఉంటాయి, దాని కింద కూడా వచ్చి చనిపోతాయి. మరి ఎలాగైనా లాస్ అవుతుంది మనకు, అందుకోసం ఇలా తీసే బెటర్ అది. ఇప్పుడు అవి రెండు దగ్గర దగ్గర సేమ్ సైజ్ చిక్స్ ఉన్నాయి, అవి ఫీమేల్ ఎలాగైనా తినేసి మంచి సైజు మంచి చిక్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు దాని పక్కన కూడా చూపిస్తాను. 103వ నెంబర్ కుండ చూడండి, దీనిలో ఎగ్స్ ఉన్నాయి, 4 ఎగ్స్ ఉన్నాయి దీనిలో. ఇదిగోండి ఇది కూడా చిక్స్ ఉన్నది. ఇప్పుడు చూడండి ఇది నెంబర్ మొత్తం కట్ చేశాను. దాని కింద చూడండి 78 నెంబర్ కుండ, ఇంకా దీనిలో ఫీమేల్ కూడా సెలెక్ట్ చేసుకోలేదు. 82వ నెంబర్ కుండ చూడండి, 82లో చూడండి దీనిలో కూడా 2 ఫీమేల్స్ ఉన్నాయి. చూడండి 2 ఫీమేల్స్ ఉన్నాయి, 4 ఎగ్స్ వేసాయి. ఇప్పుడు చూడండి 129 నెంబర్ కుండ, దీనిలో చూడండి మొత్తం 6 ఎగ్స్ ఉన్నాయి 129లో. ఇప్పుడు చూడండి ఇది ఎక్స్ట్రాగా పెట్టాను కుండ, అల్బినో ఫీమేల్ ఉన్నది, ఎగ్స్ పై కూర్చొని పొదుగుతుంది. దాని మీద చూడండి దీని మీద కూడా ఫీమేల్ ఫైటింగ్ కూడా చేసుకుంటున్నది, కొద్దిగా నోస్ దగ్గర బ్లడ్ వచ్చింది చూడండి. దీనిలో కూడా ఎగ్స్ ఉన్నాయి. ఇదిగోండి ఫీమేల్. ఇప్పుడు దాని పక్కకు కుండ 99 నెంబర్, ఇది ఆఫ్లైన్లో. దీని చూడండి చిక్స్ కూడా వచ్చేసాయి. దీని మూత చేంజ్ చేస్తాను. ఇప్పుడు నేను వైట్ కలర్ ముందు పెట్టాను, ఆ కలర్ చేంజ్ చేస్తాను, బ్లూ కలర్ ముందు పెట్టేస్తాను, దాని చిక్స్ వచ్చేసాయి. ఇప్పుడు చూడండి దానికి కింద లైన్లో చూడండి దీనిలో కూడా 5 చిక్స్ ఉన్నాయి, ఒక 2 మాత్రమే ఉన్నాయి, ఒకటి బయటకు వచ్చేసాయి మిగిలినాయి. దాని కింద చూడండి 107 కుండ, దీనిలో చూడండి చిక్స్ కింద చిన్నవి పెద్ద అవి ఉన్నాయి. ఇదిగోండి నేను ఎగ్స్ చిక్స్ దీనిలో వేసేసాను. ఇదిగోండి ఇప్పుడు ఈ పెద్ద చిక్స్ని తీస్తాను. ఇదిగోండి ఇవి దగ్గర చిక్స్ అన్నీ సేమ్ సైజు ఉన్నాయి. ఈ పెద్ద చిక్స్ నేను ఇక్కడ నుంచి తీసేసి మీకు లైవ్ చూపిస్తున్నాను నేను ఎలా చేంజ్ చేస్తున్నానని. ఇదిగోండి ఇది 93 నెంబర్లో మనం ముందుగానే ఒక చిక్స్ వేసాం కదా, ఇందులో ఇది వదిలేస్తాను మెల్లగా. ఇదిగోండి దగ్గర చూడండి 3 చిక్స్ దగ్గర దగ్గర సేమ్ సైజులో ఉన్నాయి. కానీ మీరు ఒకవేళ చేంజ్ చేసేటప్పుడు ఫీమేల్ ముందు చేంజ్ చేయకండి, ఎందుకంటే ఇదిగోండి ఇప్పుడు నేను దీనిలో వేసాను, కింద లైన్లో చూడండి ఫీమేల్ వచ్చి కూర్చుండి మరి వెళ్ళిపోయింది. ఎందుకంటే నా దగ్గర ఫీమేల్స్ ఎలా ఉన్నాయి నాకు తెలుసు, ఏది ఫీమేల్ పెంచుతుంది, నేను ఆ ఫీమేల్స్కి అలా చేస్తాను. ఇదిగోండి ఇది ఫీమేల్ బయటికి వచ్చేసింది. దీనిలో చూడండి ఇంకా 3 చిక్స్ బయటికి రాలేదు, ఫీమేల్ ఇంకా ఎగ్ వేసేసింది చూడండి. దీనిలో కూడా మొత్తం 4, 5, 6 వరకు చిక్స్ కూడా ఉండే, కానీ 3 వచ్చేసాయి, ఇంకా ఫీమేల్ ఎగ్స్ వేసేసింది. నాకు తెలుసు కనుక ఏ ఫీమేల్ పెంచుతుంది, ఇంకా నేను చూస్తాను వేసిన తర్వాత అది తినిపిస్తుందా లేదో, లేదా తినిపించకుండా నేను చేంజ్ చేస్తాను, అలాగే నేను వదిలేను. ఇదిగోండి 72లో ఇంకా ఫీమేల్ ఎగ్స్ వేయలేదు. 71లో చూడండి ఫీమేల్ ఉన్న ఎగ్స్ పై కూర్చొని పొతుకుతుంది. దాని కింద చూడండి 110 నెంబర్ కుండ, దీనిలో కూడా చూడండి ఒక చిక్స్ చనిపోయింది, అది కూడా చూడండి మిగిలిన చిక్స్ ఉన్నది, అది చిక్స్ని కూడా తీసేయాలి, లేకపోతే ముందుగా చెప్పాను వాసన కూడా వస్తుంటుంది. ఆ తర్వాత దీనిలో పురుగులు కూడా అయిపోతాయి, చీమలు వస్తాయి, అందుకోసం మొత్తం క్లీన్ చేస్తూ ఉండాలి. ఇదిగోండి మూత కింద పెట్టేశాను, ఎందుకంటే వీడియో అయిన తర్వాత నేను తీస్తాను, అది మనకు తెలియాలి కదా ఏ కుండలో ఏమున్నదని, అందుకోసం మూత కింద పెట్టేశాను. దాని పక్కకున్న కుండ చూడండి 3 చిక్స్ ఉన్నాయి, ఇంకా 2 ఎగ్స్ ఉన్నాయి. ఇప్పుడు పక్కకున్న కుండలో చూద్దాము, దీనిలో చూద్దాము 73 నెంబర్ కుండ. ఇదిగోండి దీనిలో ఫైటింగ్ జరిగింది, ఎగ్స్ మొత్తం పలా కొట్టుకున్నాయి. దాని మీద ఉన్న కుండలో చూద్దాము, దాన్ని నేను టేబుల్ తీసుకుని చూపిస్తాను, ఎందుకంటే చాలా మీద ఉన్నది, కార్నర్లో ఉన్నది కుండ అది. ఇదిగోండి దీనిలో కూడా చూడండి ఒక చిక్స్ చనిపోయింది, ఇంకా చూడండి దీనిలో కూడా చూడండి చిన్న పెద్ద చిక్స్ ఉన్నాయి. ఇదిగోండి 4 చిక్స్ ఉన్నాయి, ఒక చిక్స్ చనిపోయింది, ఒక చిక్స్ చిన్నగా ఉన్నది, వాటిని అక్కడ తీసేస్తాను. అందుకోసం దీన్ని కూడా మూత నేను తీసి కింద పెట్టేస్తాను, ఎందుకంటే ఆ వీడియో అయిన తర్వాత మొత్తం అది చేంజ్ చేయాలి, సరైన పద్ధతిలో వాటిని పెట్టాలి సైజ్ని బట్టి. ఇదిగోండి దాని పక్కకున్న కుండలో దీనిలో ఒక చిగ్ ఉన్నది, ఒక ఎగ్ ఉన్నది దీనిలో కూడా. ఇప్పుడు చూద్దాం దాని పక్కకున్న కుండలో 111 నంబర్ చూడండి, దీనిలో ఎగ్స్ వేయలేదు. దాని కింద చూడండి కుండలో 118 నెంబర్ కుండ, దీనిలో అయితే చిక్స్ అయితే ఉన్నాయి చూడండి, ఒక 3 చిక్స్ ఉన్నాయి. 117 దీనిలో కూడా చూడండి ఎగ్స్ ఉన్నది, చిక్స్ బయటికి వచ్చేసాయి. ఈ మూత కూడా ఇప్పుడు వైట్ కలర్ ముందు పెట్టేద్దాం, ఫీమేల్ బయటికి వెళ్ళిపోయింది. 112 నెంబర్ కుండ చూడండి, ఫీమేల్ అయితే ఉన్నది కుండ లోపల, మీకు టేబుల్ వేసి చూపిస్తాను, కొద్దిగా మీద ఉన్న కుండ.
చూడండి దీనిలో అయితే ఎగ్స్ సేల్ కూడా పీసెస్ అయి ఉన్నాయంటే చిక్స్ కూడా వచ్చేసాయి దీనిలో. ఇదిగోండి దీనిలో కూడా చిక్స్ వచ్చేసాయి. దీనిలో మనకు చూడండి 2 చిక్స్ ఉన్నాయి, ఇంకా 3 ఎగ్స్ ఉన్నాయి, కానీ ఒక ఎగ్స్ మాత్రం అన్ఫర్టైల్ ఎగ్స్ కనిపిస్తుంది. 113 చూడండి ఫీమేల్ ఎలా రెక్కల కింద తీసుకుని కూర్చున్నది. దీనిలో కూడా చూడండి చిన్న చిక్స్ ఉన్నాయి, పెద్ద చిక్స్ ఉన్నాయి 113లో. అది కూడా సైజ్ సెట్ చేయాలి. ఇదిగోండి చిక్స్ 114 నెంబర్ కుండా, ఇంకా దీనిలో ఎగ్స్ వేయలేదు. 115 నెంబర్ కుండా లుటినో ఫీమేల్ చూడండి ఎగ్స్ పై కూర్చుండి పోతుకుతుంది. నంబర్ 116 ఇక్కడ చూడండి ఫీమేల్ కింద చిక్స్ కూడా ఉన్నాయి, ఎగ్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా లుటినో ఫీమేల్ ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఫీమేల్ చిక్స్ కూడా జరిపి చూపిస్తాను మీకు. ఇందులో కూడా చూడండి చిన్న పెద్ద చిక్స్ ఉన్నాయి. నంబర్ చూపిస్తాను 120. దీనిలో కూడా చాలా చిక్స్ ఉన్నాయి చూడండి. దీనిలో అయితే క్రిమినో చిక్స్ ఉన్నది, దీనిలో చూడండి ర్యాంబో చిక్స్ కూడా ఉన్నాయి, అల్బినో చిక్స్ కూడా ఒకటి ఉన్నది. ఇదిగోండి చాలా చిక్స్ ఉన్నాయి. దీనిలో కూడా చిక్స్ దగ్గర దగ్గర ఒక 10 రోజుల్లో బయటకు వచ్చేస్తాయి. ఇది 121 నెంబర్ కుండా చూడండి ఫీమేల్ చిక్స్ని తీసుకుని కూర్చుని ఉన్నది. దీనిలో కూడా చూడండి ఫీమేల్ బయటికి వెళ్ళిపోయింది. చూద్దాం దీనిలో ఎన్ని చిక్స్ ఉన్నాయో. దీనిలో మొత్తము 4 చిక్స్ దీనిలో కూడా ఉన్నాయి. 121 నెంబర్ కుండా. ఇప్పుడు 122 నెంబర్ కూడా చూడండి దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి, హెల్దీగానే ఉన్నాయి. దీనిలో కూడా ర్యాంబో చిక్స్ ఉన్నది ఒకటి చూడండి. ఒక ర్యాంబో చిక్స్ కూడా దీనిలో కూడా ఉన్నది, ఒక అల్బినో కూడా ఉన్నది దీనిలో. ఇప్పుడు చూడండి ఇది ఎక్స్ట్రా పెట్టిన నెంబర్ 2 నెంబర్ కుండా. ఇది 123 నెంబర్ కుండా, ఇంకా దీనిలో ఎగ్స్ వేయలేదు. 124 నెంబర్ కూడా చూడండి ఫీమేల్ ఉన్నది. చాలా కింద కూడా చూడండి ఎగ్స్ ఉన్నాయి. నంబర్ 125 నెంబర్ కుండా దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి చూడండి. ఒక 4 చిక్స్ ఉన్నాయి, ఒకటి లుటినో ఒకటి అల్బినో కూడా ఉన్నాయి దీనిలో. ఒక ర్యాంబో కూడా ఉన్నది. 126 నెంబర్ కుండా చిక్స్ అయితే బయటికి వచ్చేసాయి. 127 నెంబర్ కూడా 127లో చూడండి ఒక ర్యాంబో చిక్స్ దీనిలో కూడా ఉన్నది. మొత్తం 6 చిక్స్ ఉన్నాయి. దాని మీద ఇంకా ఎగ్స్ వేయలేదు. దీనిలో చూడండి మొత్తం 6 చిక్స్ ఉన్నాయి. దీనిలో హెల్దీగానే ఉన్నాయి చిక్స్. దీనిలో చాలా మంచి ప్రోగ్రెస్ అండి. కానీ మంచి ప్రోగ్రెస్, కానీ 200 చిక్స్ మనకు కావాల్సింది చాలా ఎక్స్ట్రా చిక్స్ వస్తాయి. సెకండ్ క్లాస్లో మాత్రం చాలా అంటే చాలా చిక్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అన్ని బర్డ్స్ ఒక సెకండ్ బ్రీడింగ్, ఫస్ట్ బ్రీడ్లో అంత మంచిగా బ్రీడింగ్ చేయాయి. 130 నెంబర్ కుండా చూడండి దీనిలో కూడా 6 చిక్స్ ఉన్నాయి. దీనిలో కూడా ర్యాంబో చిక్స్ దీనిలో కూడా ఉన్నాయి. ర్యాంబో అయితే మన దగ్గర చాలా 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 ర్యాంబో చిక్స్ వస్తున్నాయి. ఇంకా చూడండి ఇక్కడ మొత్తం కుండలు కూడా పెట్టలేదు. ఎందుకంటే బర్డ్స్ ఎలా తింటున్నాయి, అన్ని బర్డ్స్ తింటున్నాయి. కాలనీ కూడా మన క్లీన్గా ఉన్నది. అన్ని బర్డ్స్ ఉన్నాయి. చిక్స్ కూడా చాలా అంటే చాలా కాలనీ లోపల ఉన్నాయి. వాటిని కూడా సపరేట్ చేయాల్సి ఉన్నది. అది కూడా మీకు చూపిస్తాను నేను ఎప్పుడు సపరేట్ చేస్తానని. వీడియోని లాస్ట్ వరకు చూసిన చాలా చాలా థ్యాంక్స్ అండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కటల్ ఫిష్ బోన్ ఇంకా కాల్షియం బ్లాక్ కూడా కావాలంటే నాకు వాట్సాప్ చేయండి. కాల్ అయితే అస్సలు చేయకండి. ఇంకా బర్డ్స్కి నేను ట్రాన్స్పోర్టేషన్ అస్సలుకి చేయను, ఎందుకు చనిపోతాయి, అందుకోసం చాలాసార్లు చెప్తుంటాను. దానికోసం ఇంకా నాకు కాల్ చేయకండి, ట్రాన్స్పోర్టేషన్ చేసేయండి. ఇంత అమౌంట్ ఇస్తాం, అంత అమౌంట్ ఇస్తామని. ఓకే ఫ్రెండ్స్, బాయ్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.